హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో, ఈ వీడియో మా బేబీ సెకండ్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో, మేము ఎలా ప్లాన్ చేసాము, ఎక్కడి నుంచి మొత్తం మేము అరేంజ్ చేసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతది అని అనుకుంటున్నాము. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, బర్త్‌డే అనగానే ఫస్ట్ మనము కిడ్స్ రిలేటెడ్ కాబట్టి కిడ్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఆలోచించాలి. సో, 1 మంత్ నుంచి మనం ముందే ప్లాన్ చేసుకోవాలనమాట. సో, అలాగే మేము 1 మంత్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాము. మేము థీమ్ ఫస్ట్ డిసైడ్ అయ్యామనమాట. సో, తనని చాలా సార్లు అడిగాము. సో, నీకు ఏ థీమ్ కావాలి ఇట్లా అడుగుతుండే అనమాట. సో, ఐస్ క్రీమ్ యూనికార్న్ ఇట్లా కొన్ని చెప్తుండే. సో, తనకి ఎప్పుడు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. సో, తనకి ఇంట్రెస్ట్ అనమాట. సో, ఐస్ క్రీమ్ అని అంటుండే. మేము కూడా అలా ఐస్ క్రీమ్ థీమ్ చేద్దామనేసి మొత్తం సెర్చ్ చేశాను. సో, మేము ఒక థీమ్ అనుకొని సో, దీని త్రూ వెళ్దామని అనుకున్నాము. సో, అలానే మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా చూసామనమాట. సో, చూసారు కదా మీకు కవర్స్ కనిపిస్తున్నాయి ఐస్ క్రీమ్ అనేసి. సో, మా అవుట్‌ఫిట్స్ ఆ కలరే తీసుకున్నామనమాట. సో, దానిలోకి మేము బబుల్ టాయ్స్, ఫుడ్ క్యారీ చేసేది ఒక బాక్స్ లాంటిది. సో, వాళ్ళకి స్కెచెస్ ఉంటాయి కదా నార్మల్‌గా బేబీస్. సో, ఐస్ క్రీమ్ థీమ్‌లో అలా తీసుకున్నామనమాట. ఓన్లీ కిడ్స్ రిలేటెడ్ కాబట్టి కిడ్స్‌కి మనం ఇవ్వచ్చు అనేసి అలా ప్లాన్ చేసుకొని అలా అయితే తీసుకున్నాము. సో, డెకార్ వాళ్ళు కూడా సో, మనం ఏదైనా సరే 1 మంత్ ముందే ప్లాన్ చేసుకోవాలి. సో, అలా అయితేనే వర్కౌట్ అవుతది. అట్‌లీస్ట్ 20 డేస్ అయినా ముందు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ డేట్స్‌లో వాళ్ళకి వేరే ఈవెంట్స్ ఉండొచ్చు. సో, ఫస్ట్ మేమేమనుకున్నాము అంటే ఇంట్లో చేసుకుందామా అని అనుకున్నాము. బట్ ఇదంతా మనకి కష్టమవుతదేమో. సో, బేబీ తోటి ఇవంతా కష్టమవుతది. ఎంత టైం ఉన్నా సరే ఈవినింగ్ పార్టీ అనుకున్నామనమాట. మేము 6:30 ఆర్ 7కి అట్లా పార్టీ అనుకున్నాము. బట్ చాలా టైం పడతది. మనకు ఉన్నా సరే ఇంట్లో టైం పడుతుంది అనేసి లాస్ట్‌కి మేము బయట ఇచ్చేద్దాము అనుకున్నామనమాట. సో, అలా మేము త్రూ ఇన్‌స్టాగ్రాము అన్నీ సెర్చ్ చేసి సో, ఒకరినైతే కాంటాక్ట్ అయ్యాము. సో, వాళ్ళ త్రూ అయితే వెళ్ళామనమాట. సో, మీరు మాది వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఫస్ట్ బర్త్‌డే మేమైతే ఇక్కడ యూఎస్‌లోనే చేసాము. లాస్ట్ టైం మేము ఏంటి అంటే మేము వేరే ఇంట్లో ఉండే. సో, అప్పుడు మా ఇల్లు అంత స్పేసియస్‌గా అంత లేదనమాట. సో, దాంట్లో డెకోర్ అంతా డెకోర్ అట్లా అదంతా కష్టం అనేసి మేము బయట బ్యాంక్వెట్ హాల్ అక్కడ రెస్టారెంట్‌లోనే బ్యాంక్వెట్ హాల్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అక్కడ సెలబ్రేట్ చేసాము. అప్పుడు మీరు ఆ వీడియో చూడకపోతే ఇన్ కేస్ మా ఛానల్‌లో ఉంటుంది. వెళ్ళి చూడండి తప్పకుండా. అండ్ దాంట్లో చాలామంది మా అవుట్‌ఫిట్స్ గురించి అడుగుతున్నారు. సో, అవి మేము ఎంవీ డిజైనర్ స్టూడియో అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట. తను చాలా బాగా డిజైన్ చేసింది. చాలామంది అడిగారు వాటి గురించి. సో, తననమాట తను డిజైన్ చేసింది. సో, అక్కడి నుంచి అయితే ఫస్ట్ బర్త్‌డే అవుట్‌ఫిట్స్ అయితే తెప్పించాము. సో, చెప్పాను కదా! సో, డెకార్ అయితే మేము ఇన్‌స్టాగ్రామ్ త్రూ వెళ్ళామనమాట. సో, తను అయితే మార్నింగ్ 10 ఆర్ 11కి వాళ్ళు ట్రావెల్ చేసొచ్చారు. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేసొచ్చారనమాట. వాళ్ళు వెళ్ళడము 6కి అట్లా వెళ్ళిపోయారనమాట. సో, మేము అంత ఈజీ అనుకున్నాం కానీ వాళ్ళకి 6 అవర్స్ టైం పట్టింది. సో, డెకార్ అనేది అంత ఈజీ కాదు. చాలా వర్క్ ఉంటుంది. చూస్తేనే మాకు అర్థమైపోతుందనమాట. బేసిక్‌గా ఇద్దరు రావాలి. బట్ ఆ రోజు వేరే వాళ్ళు సిక్ ఉండడం వల్ల సో, ఒక్కరే వచ్చారనమాట. సో, తను చాలా కష్టపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేశారనమాట. మేము ఒక థీమ్ అనుకున్నాము. సో, ఇలా కావాలి అని చూపించామనమాట. సో, అలా వాళ్ళు ప్రతీదీ అరేంజ్ చేశారు. బ్యాక్‌డ్రాప్ రెయిన్‌బో కానీ, పేస్టల్ కలర్స్ బెలూన్స్ అండ్ కార్ట్ ఉంది కదా! లైక్ ఐస్ క్రీమ్ కార్ట్. సో, అవన్నీ మాకు ఇలా కావాలి అన్నాము. సో, అలానే చేశారనమాట. సో, ముందు మాకు 3 స్టాండ్స్ కావాలి అని చెప్పాము. సో, సెకండ్ బర్త్‌డే కదా! సో, విత్ నేమ్ అట్లా చేశారనమాట. సో, మేము డెకార్ అయితే చాలా బాగా సాటిస్ఫై అయ్యాము. సో, మేము చెప్పిన దానికంటే వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేశారనమాట. సో, చాలా చేశారు. ఎక్కువ టైం తీసుకొని వాళ్ళు సాటిస్ఫై అవుతూ మేము సాటిస్ఫై అయ్యే వరకు చేశారు. సో, అలా అండ్ మేకప్ తర్వాత మేము అటు డెకార్ అవుతుంటే సో, మేకప్ కూడా చేసుకోవాలి కదా! సో, టైం అవుతుంది అనేసి మేకప్ అయితే స్టార్ట్ చేశారు. సో, మేకప్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో, తనైతే ఎంత పేషెన్స్‌తో చేసింది అంటే నార్మల్‌గా చాలామంది ఎట్లుంటారు అంటే వాళ్ళు 2 అవర్స్, 2 ½ అవర్స్ టైం పడుతుంది అనుకోని ఆ టైంలోనే చేసేస్తారనమాట. బట్ తను అయితే ఎంత నెమ్మదిగా అంటే తను సాటిస్ఫై అయ్యి అంటే నేను కూడా ఓకే అన్నట్లు అంతసేపు తను చేసిందనమాట. తనకి చిన్న కిడ్ ఉన్నారు. అయినా సరే తను హాఫ్ ఎన్ అవర్, 40 మినిట్స్ ట్రావెల్ చేసి వచ్చి చాలా మంచిగా చేసిందనమాట. నా స్కిన్‌కి ఏదైతే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది తను చేసుకొని
చేసిందనమాట. నాకు మేకప్ కూడా చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ చేసిందనమాట హెయిర్ స్టైల్ అండ్ అది. సో నేను తనను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయ్యాననమాట. మీకు ఎవరికైనా ఈ డెకార్ కానీ, మేకప్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళవి మెన్షన్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. లాస్ట్ టైం మేకప్ నేను ఆల్రెడీ తెలిసిన ఆమెతో వెళ్ళాననమాట. ఈసారి తనని ఆల్రెడీ నేను ఇంతకుముందు కాంటాక్ట్ అయ్యా. ఆ టైంలో తను చేయలేకుంది. వేరే ఈవెంట్ ఉండే అనమాట. సో అప్పుడు చేయలేకపోయింది. సో మళ్ళీ ఈమెని కాంటాక్ట్ అయితే ఓకే నేను వస్తాను అని చెప్పి సో ట్రావెల్ చేసి వచ్చిందనమాట. కిడ్ ఉన్నా ఓకే పర్లేదు అని చెప్పేసి వచ్చి ట్రావెల్ చేసి తను చాలా సేపు టైం స్పెండ్ చేసి చాలా నెమ్మదిగా చేసిందనమాట. చాలా బాగా నచ్చింది తన వర్క్. అంటే తొందరగా వెళ్ళిపోవాలి అన్న హడావిడిలో చేయలేదు. సో నాకు తను సాటిస్ఫై అయ్యి బాగుంది అన్నప్పుడే అంతా చేసుకొని వెళ్ళిందనమాట. నేను చెప్పాను ముందే అండ్ మా బేబీకి కూడా కొంచెం హెయిర్ సెట్ చేయాలి అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం చేయాలి అని చెప్పాను. సో ఓకే అని చెప్పిందనమాట. సో తను చెప్పినట్లే తను అట్లా చేసింది. తనకి కొంచెం మేకప్ కంటే హెయిర్ కూడా ఎక్కువ టైం పడుతుంది. కర్ల్స్ కావాలి అని చెప్పాను. సో దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. మేకప్ అయిపోయింది. బట్ కర్ల్స్ ఏంటి అంటే టైం పడుతుంది కదా! సో తను చెప్పిందనమాట. సో కర్ల్స్ కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి సో కర్ల్స్ కొంచెం టైం పట్టిందనమాట. సో అంతలో నేను మేకప్ వేసుకున్నప్పుడు ఇక్కడ డెకార్ ఇంకా తను చేస్తూనే ఉన్నారు. సో నేను మధ్యలో వచ్చి నేను డెకార్ చేసుకుంటున్నా కూడా తను ఏమనకుండా ఓకే వెళ్ళండి అని చెప్పింది. అందరూ అలా ఉండరు. అంత టైం ఇవ్వరనమాట. సో తనతో నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మేకప్ కూడా ఓవరాల్ నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు కావాలంటే ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ డెకార్ ఓవరాల్ ఇలా ఉందనమాట. ముందు ఎవ్రీథింగ్ కప్ కేక్స్ కానీ మొత్తం మేము అడిగిన దానికంటే ఎక్కువ యాడ్ చేశారు. టోటల్గా ఇలా అనిపించింది అనమాట. అండ్ తను మధ్యలో ఓకేనా అండి ఇలా అని అడుగుతున్నారనమాట. సో అలా ఓకే అని చెప్పేస్తే తను అలా సెట్ చేశారనమాట. చాలా ఎక్కువ టైం తీసుకొని తను కూడా చాలా నెమ్మదిగా మొత్తం పర్ఫెక్ట్గా పెట్టారు. సో వచ్చిన వాళ్ళందరూ అయితే మెయిన్ డెకార్ని అయితే చాలామంది అడిగారు. అంత సాటిస్ఫై అనిపించింది అండ్ మాకు కూడా హ్యాపీగా అనిపించింది. సో డెకార్ అంతా అయిపోయాక నేను మేకప్ చేసుకుంటే అంతలో కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట తనకి. సో అందరూ వచ్చే వరకు. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్స్తో పాటు బేబీకి ఇంకా చాలామంది కిడ్స్ వస్తారు కదా! సో వాళ్ళకి ఆడుకోవడానికి కొన్ని కిడ్స్ రిలేటెడ్ అవి పెట్టామన్నమాట. సో బాల్స్ త్రో చేసేది అండ్ స్కెచెస్ ఇలా పెట్టామన్నమాట. సో వాళ్ళందరూ వచ్చే వరకు కొన్ని పిక్స్ అయితే పాపవి తీశారు. సో తను కొంచెము లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం చాలా డల్గా అనిపించింది. ఎందుకు అంటే అప్పుడే తను పడుకొని లేచిందనమాట. ఒక 10 మినిట్సే పడుకుంది. ప్రాపర్గా పడుకుంటే తన ఫేస్ యాక్టివ్గా ఉండేది. ఈసారి తను చాలా డల్గా అనిపించింది. కొంచెం అంతగా యాక్టివ్గా అనిపించలేదు. ఫోటోగ్రాఫర్ కొంచెం తను టైం తీసుకొని ఓకే పర్లేదు అనేసి తనని చాలా ఓపిక్గా చేశారనమాట. సో తనని కూడా మేము ఇన్స్టాగ్రామ్లోనే కాంటాక్ట్ అయ్యాము. సో మాకు దగ్గరలోనే ఉంటారనమాట. సో తను కూడా వచ్చారనమాట. తను ముందే మేము చెప్పిన టైంకి కంటే ముందే వచ్చారు. సో మేము రెడీ అవుతుంటే బేబీని ఆల్రెడీ తీసేశారనమాట. మేము ఫుడ్ విషయానికి వస్తాం. సో ఫుడ్ ఏమో మేము బయట ఎప్పుడు రెస్టారెంట్సే కదా! హోమ్ ఫుడ్ ట్రై చేద్దామని మా కమ్యూనిటీ పక్కన ఉన్న దగ్గర మేము హోమ్ ఫుడ్ అని కొన్ని లెగ్ బిర్యానీస్, వెజ్ వాళ్ళకి పన్నీర్ బిర్యానీ అలా కొన్ని స్టార్టర్స్, రోటీస్ అలా ఆర్డర్ పెట్టాము. సో అవే తీసుకొచ్చారనమాట టైంకి. అండ్ మేము అంతా రెడీ అయ్యాక సో ఇంకా అందరూ రాకముందే మేము బయట అప్పటికి ఇక్కడ సమ్మర్ కదా! సో ఆల్మోస్ట్ 9 అవుతుంది చీకటి అవ్వడానికి. సో బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా అవుట్ఫిట్స్ గురించి చెప్పాలి అంటే ఈసారి మేము ఇండియా నుంచి అయితే అసలు తెప్పించుకోలేదు. సో ఇక్కడే ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. సో ఆన్లైన్లో సెర్చ్ చేసి ఫస్ట్ నేను ఒక కలర్ అనుకున్నాను. ఆ కలర్కి ఫస్ట్ నాకు బేబీకి సెర్చ్ చేసి ఓకే మాకు ఆ కలర్లో దొరుకుతున్నాయంటే మా హస్బెండ్కి చూసాను అనమాట. కొంచెం లైట్ కలర్లో చూద్దామని లాస్ట్ ఇయర్ మేము కొంచెం లైట్ పింక్ కలర్లో వేసాము ముగ్గురము. అందరూ చాలా బాగున్నాయి అన్నారు. ఈసారి మేము కొంచెం గ్రీన్ కలర్లో వేసామన్నమాట. సో ఇవన్నీ ఆన్లైన్లోనే ఇక్కడ సెర్చ్ చేసి తీసుకున్నాను, ఇండియా నుంచి అయితే కాదు.
సో అలా అయితే మేము చేసాము. సో బయట ఫొటోస్ అన్నీ దిగామనమాట. సో వచ్చేసరికి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది. సో అందరు రాగానే మేము కేక్ అయితే కట్ చేసాము. అండ్ కేక్ గురించి చెప్పాలంటే మాకు ఎవరైతే హోమ్ ఫుడ్ అని చెప్పాను కదా, సో ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేశారో సో వాళ్ళ దగ్గరే కేక్ కూడా చేస్తారనమాట. కేక్ అయితే తను చాలా బాగా చేసింది. నేను ఒకసారి తనని కన్ఫర్మ్ చేసే ముందు ఒకసారి పేజ్ చూశానమాట. పేజ్లో అయితే కేక్స్ చాలా బాగా చేసింది అని మనది కూడా అక్కడే ఇద్దాం అనుకుని సో 2 కలిపి ఇచ్చాను. సో కేక్ అయితే మేము చెప్పిన దానికంటే కొన్ని యాడ్ చేసిందనమాట. అంటే థీమ్కి ఐస్ క్రీమ్ కదా, సో వాటికి సంబంధించినవి అన్నీ యాడ్ చేసిందనమాట. కేక్ది ప్రతిదీ డీటెయిల్గా రెయిన్బో అండ్ ఐస్ క్రీమ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసింది. సో పైన 2 అనే నెంబర్ ఉండాలి. సో అది కొంచెం కేక్ బాక్స్ ఉంటుంది కదా, సో అది తగలడం వల్ల 2 అనేది నెంబర్ కనిపించట్లేదు. బట్ ఓవరాల్ కేక్ అయితే తను చాలా బాగా చేసింది. అండ్ ఫుడ్ కూడా చాలామంది బాగుంది అన్నారు. సో అలా మేము వన్స్ అందరూ వచ్చాక కేక్ అయితే కట్ చేసామన్నమాట. సో తను అంత యాక్టివ్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే చెప్పాను కదా, నిద్రలో నుంచి అప్పుడే లేచింది. బట్ ఓవరాల్గా మా ఈవెంట్ అయితే సక్సెస్ అయింది. డెకోర్ కానీ, ఫుడ్, కేక్, మేకప్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. వీళ్ళ వల్ల చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. అందరికీ థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలన్నమాట. సో అందరూ వచ్చాక ఒక్కొక్కరు సో బేబీకి విష్ చేస్తూ కేక్ పెట్టారనమాట. సో అలా ఒక్కొక్కరు ఫోటో దిగాము. సో ఎలా అనిపిస్తుంది అంటే, బేబీకి బర్త్డే వస్తుంది అంటే ఒక పక్క హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళతో అంటే టైం అయిపోయింది అంటే అలాంటి మూమెంట్స్ మనకి ఇంకా రావు, అన్నీ మిస్ అయిపోతాయి. ఎప్పుడు మన ఒంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఉరుకుతారు, వాళ్ళంతటా వాళ్ళే నడుస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ఏం కావాలి అని చెప్పే స్టేజ్కి వచ్చారు. వాళ్ళకి ఏం కావాలి అన్న మనంతటా మనమే తెలుసుకోవాల్సి వచ్చే ఏజ్ నుండి వాళ్ళంతటా వాళ్ళే ఇది కావాలి అని చెప్పే స్టేజ్కి వచ్చారు అంటే సో ఇంకా అలాంటి మూమెంట్స్ మనకి రావు. సో అలా ఒక సైడ్ బాధ కూడా అనిపిస్తుంది. బట్ ఇంకా ఏం చేయలేము. కొన్ని రోజులైతే వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో ఇంత టైం కూడా వాళ్ళతో స్పెండ్ చేయలేము. సో ఈవెంట్ అయితే బాగా జరిగింది. సో అందరూ ఒక్కొక్కరు విష్ చేయడము. సో తన కేక్ అన్నీ చూసినప్పుడు కొంచెం ఓకే అనిపించింది అనమాట తనకి. అంతకుముందు ఇంకా చాలా డల్గా ఉండే అండ్ కొత్త వాళ్ళని చేసి కొంచెం ఎవరికైనా పిల్లలకి ఉంటుంది కదా, సో బట్ కేక్ చూడగానే కేక్ కట్ చేస్తుంటే కొంచెం తను ఓకే ఉందన్నమాట. సో మన బర్త్డేస్ చిన్నప్పుడు కూడా మనం బర్త్డే అనగానే కొత్త డ్రెస్ తీసుకోవడము, చాక్లెట్స్, స్వీట్స్ స్కూల్కి వెళ్ళి పంచడము అండ్ కేక్ కట్ చేయడము, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడము, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి వెళ్ళడము, ఇదంతా ఇప్పుడు అంత కామన్. బట్ ఇప్పుడు మనం అట్లా చేసుకునే దగ్గర నుంచి ఇప్పుడు మన పిల్లలకి చేస్తున్నాము అంటే మన బర్త్డేస్ అంత ఇంట్రెస్ట్ ఉండవు. మొత్తం ఇప్పుడు పిల్లల బర్త్డే ఎలా చేయాలి, వాళ్ళు ఏది ఇష్టపడతారు, వాళ్ళకి ఎలాంటిది పెట్టాలి, సో అలా ఉంటుంది అనమాట. మనదానికంటే పిల్లల మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మనం కూడా చిన్నప్పుడు బర్త్డే వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం. మన బర్త్డే రేపు ఇంకో 1 వీక్లో ఉందంటే 1 వీక్లో నా బర్త్డే అట్లా అందరికీ చెప్పుకోవడము. సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం అట్లా ఉండే. బట్ మనకు తెలీదు అలాంటి మళ్ళీ ఆ టైం మనకి రాదు. మన పేరెంట్స్ అలాంటి ఉన్న టైం మనకి రాదు అని ఎప్పుడు ఫీల్ అవ్వము. ఎప్పుడైతే ఇప్పుడు బేబీది అట్లా అయిపోతుందో ఇప్పుడు తెలుస్తుంది. సో 2 ఇయర్స్ అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉందన్నమాట. సో చూస్తుండగానే 2 ఇయర్స్ అయిపోయింది. సో తనని ఒళ్ళో పట్టుకుని ఆడించినాయి. సో అన్నీ ఇప్పుడైతే ఉండవు. సో మొత్తం తనంతట తనే ఉంటుంది, తనంతట తనే అన్నీ చేసుకుంటుంది అనమాట. సో తన మైల్ స్టోన్స్ అన్నీ అయిపోయాయి, మంచిగా ఉందన్నమాట. అలా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ కేక్ పెడుతూ తనను విష్ చేస్తూ మాతో ఫొటోస్ దిగారనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ కిడ్స్ అందరూ వచ్చారు. మేము ఆల్మోస్ట్ 30 to 40 మెంబర్స్ని ఇన్వైట్ చేసాము. సో అబౌవ్ 30 అయితే వచ్చారు. సో కొందరు మిస్ అయ్యారు. బట్ చాలా మంచిగా అయితే ఈవెంట్ జరిగింది. మేము అనుకున్నట్లు డెకార్ ఉంది అండ్ మా డ్రెస్సెస్, మా అవుట్ఫిట్, ఎవ్రీథింగ్, ఫోటోగ్రఫీ, కేక్ మేము అనుకున్నట్లే చేశారనమాట. చాలా సాటిస్ఫై అయ్యాము. వచ్చిన వాళ్ళు కూడా డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ డెకార్ గురించి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మేమైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లాస్ట్ టైం మేము చేసినప్పుడు బ్యాంకెట్ హాల్లో సేమ్ చేసాము. అప్పుడు లాస్ట్ టైం డెకార్ ఏమైందంటే డెకార్ చాలా బాగా చేశారు వాళ్ళు. బట్ బ్యాంకెట్ హాల్ ఏంటంటే స్టేజ్ కొంచెం చిన్నగా అవ్వడం వల్ల కంజెస్టెడ్ అయిపోయింది. బట్ ఈసారి హాల్ ఇదంతా పెద్దగా ఉండడం వల్ల చాలా మంచిగా వచ్చిందనమాట డెకార్. అప్పుడు వాళ్ళు బాగా చేశారు. బట్ ఓన్లీ స్టేజ్ అంతా సరిపోలేదు. బట్ ఈసారి అయితే మొత్తం ప్రాపర్గా సెట్ అయిందనమాట. సో మేమైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాము. మీరైతే మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ మేము
ఎవరినైతే కాంటాక్ట్ అయ్యామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇట్లా అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఫుడ్ తిని అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందనమాట. మేము లాస్ట్ అయిపోయాక మళ్ళీ మేము డెకోర్ అంతా మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము. మేము ఫస్ట్ బర్త్డేకి ఇండియాలో చేద్దాం అనుకున్నాము. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ బర్త్డే ఇండియాలో చేద్దాం అనుకున్నాము. తన బర్త్డే ఎప్పుడు రిలేటివ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్ తోటి అట్లా ఎప్పుడూ చేయలేదు. ఈసారి కూడా ఫ్రెండ్స్ తోటే అయిపోయిందనమాట. సో అదొకటి ఉండే. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయాలి, తన బర్త్డే ఒకటైనా ఇండియాలో చేయాలి అని అనుకుంటున్నాము. బట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలన్నమాట. సో సెకండ్ బర్త్డే అయితే మేము అనుకున్నట్లు చాలా బాగా జరిగింది. మేము ఫస్ట్ వద్దు అసలు ఓన్లీ మన వరకే చేసుకుందాము, ఇంట్లోనే మనమే సింపుల్గా చేసుకుందాం అని అనుకున్నాము. ఫస్ట్ అట్లనే అనుకుంటాము. బట్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇలా ఏదో ఒకటి అయిపోతుందనమాట. బట్ పోనీలే మెమొరీలా ఉంటుంది కదా తనకు కూడా, ఇట్లా చేసాము ఇట్లా అని. ఫస్ట్ ఇయర్ తనకేం తెలీదు, అంత వాళ్ళకి ఏం తెలీదు. బట్ ఈసారి కొంచెం తనకు తెలుస్తుంది. సో తనకు మెమొరీలా ఉంటుంది, ఎంతో కొంతలో చేసిద్దాము అనుకొని చేసామన్నమాట. సో ఇలా అయితే ఈవెంట్ అయితే జరిగింది. సో తను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొంచెం కేక్ తినిపిస్తుంటే సో మంచిగా తింటుంది అనమాట. హాయ్ చెప్తే హాయ్ చెప్తుంది. అప్పటి వరకు తను ఇంకా నిద్రలోనే ఉంది, ఆ స్టేజ్లోనే ఉంది. సో కేక్ పెడుతున్నప్పుడు కొంచెం తినడము అప్పుడే. సో హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట. సో అందరూ ఫొటోస్ దిగాక ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫుడ్ తిని సో ఈవెంట్ ఎండ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో ఎండ్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఇంకా మేము టైర్డ్ అయిపోయాము. బేసిక్గా ఇక్కడ బర్త్డేస్ అంటే ఎక్కువ కిడ్స్ అయితే ఎక్కువ యాక్టివిటీస్ పెడతారు అవి ఇవి అని. మా దాంట్లో ఎక్కువ కిడ్స్ ఆడుకునే స్టేజ్ అవన్నీ ఎంజాయ్ చేసే స్టేజ్లో లేరు అనుకొని మేమంతా లైక్ మ్యాజిక్ షోస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టిస్తుంటారనమాట. సో మేము పెట్టిద్దాం అనుకున్నాము. బట్ మా పార్టీకి వచ్చే కిడ్స్ అంతా ఎంజాయ్ చేసే స్టేజ్లో లేరు, ఇంకా చిన్న చిన్న పిల్లలు అనమాట. వన్స్ ఆ స్టేజ్కి వస్తే ఇక్కడ చాలా ఈవెంట్స్ పెడతారనమాట ఇట్లాంటి కిడ్స్ పార్టీకి. సో అవైతే అరేంజ్ చేయలేదు. సో అలాంటివి కూడా అరేంజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ పార్టీస్. సో అలా అయితే ఈవెంట్ జరిగింది. సో ఈ వీడియో అండ్ మా బర్త్డే పార్టీ, సో మా డెకోర్ అండ్ బర్త్డే పార్టీ అండ్ మా అవుట్ఫిట్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.